కోడూరుపాడు గ్రామస్తులందరికీ ఈరోజు నేను ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం ఈ ఊరికి చెందిన అబ్బాయి చెల్లు గణేష్ ఒక 5 సంవత్సరాల క్రితం విశ్వశాంతి స్కూల్కి నేను పిల్లలతో మాట్లాడడానికి వచ్చాను. అప్పుడు తను ఇక్కడ స్టూడెంట్గా ఉంటున్నాడు విశ్వభారతి. ఆ తర్వాత కార్యక్రమం అయిన తర్వాత 7th క్లాస్ చదివేవాడు. ఆ కార్యక్రమం అయిన తర్వాత నా ఇంటర్వ్యూ తీసుకున్నాను. సో ఆ విధంగా చందు గణేష్తో అప్పటి నుంచి ఉన్న సంబంధం ఏదైతే ఉందో అప్పుడు నన్ను అడిగాడు, సార్ ఏం చేయాలి అన్న. అంటే నువ్వు ఢిల్లీకి వెళ్ళావు అన్న. ఎందుకంటే ఈ చిన్న ప్రపంచంలో చిన్న ప్రాంతంలో మనం చిన్న ఆలోచనలు ఎప్పుడైతే మనం దేశ రాజధానికి వెళ్తామో అక్కడ దేశాన్ని ఇంకొక దృష్టిలో చూడడానికి అవకాశం జరుగుతుంది. కాబట్టి నువ్వు ఢిల్లీకి వెళ్ళు అంటే వెంటనే అక్కడ వెళ్ళి ఢిల్లీ యూనివర్సిటీలో చేరడం. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ మొత్తం బ్యాచ్లో దక్షిణ భారతం నుంచి వెళ్ళిన ఒకే ఒక వ్యక్తి, కానీ అక్కడ స్టూడెంట్ యూనియన్కి ప్రెసిడెంట్గా ఎన్నిక కావాలి. అంటే అక్కడ ప్రభావం చూపించాలంటే మనలో ఉన్న గుణగణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణగణాలు అక్కడ ప్రదర్శించడానికి ప్రధానమైన కారణం వాళ్ళ అమ్మా నాన్న చందు శ్రీనివాసరావు గారు, రమాదేవి గారు. వారి యొక్క చిన్నప్పటి వారి పెంపకం, ఆ తర్వాత ఆ పిల్లవాడి మీద వేసిన సంస్కారం, వినయం, వీటన్నిటి వల్ల ఒక వ్యక్తి ఎదుగుతాడు. ఇప్పుడు కేవలం చదివినంత మాత్రాన వ్యక్తి ఎదుగుతాడు. వ్యక్తికి కావాల్సిన గుణగణాలు ఏవైతే ఉన్నాయో వినయం, విధేయత, ఆ తర్వాత సంస్కారం, ఇవి ఆ పిల్లల్లో నాటాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. కాబట్టి అటువంటి ఈరోజు ఈ కార్యక్రమంలో శ్రీ తాతారావు గారు మైసూరులో ఉంటారు. వారి దంపతులను కలవడం కూడా చాలా గొప్ప విశేషం. ముఖ్యంగా కేరళ నుంచి వచ్చిన నమోదీర్ గారు, వారి ఆశీర్వాదాలు వారితో రావడం, తర్వాత ముఖ్యంగా ఈ గ్రామంలో డాక్టర్ బాబు గారు వారిని కలవడం, తర్వాత ఇక్కడ పడి పూజలో ముఖ్యంగా గురుస్వామి గారు వారిని ఈరోజు కలవడం, మనందరినీ కూడా కలవడం చాలా గొప్ప విశేషం. ముఖ్యంగా రామచంద్రుల వారి సాన్నిధ్యంలో మీతో మాట్లాడడం అనేది చాలా సంతోషమైన విషయం. భక్తి ఎప్పుడైతే ఉంటుందో, ఆధ్యాత్మికత మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఎప్పుడు మనిషి స్వార్థం ఆలోచిస్తుంటాడు, తన గురించి ఆలోచిస్తుంటాడు. ఎప్పుడైతే భగవంతుడి సన్నిధానంలో వస్తామో భగవంతుడు ఏ విధంగా అందరినీ చూసుకుంటున్నాడో నేను కూడా నాలో కొన్ని గుణాలు అప్పితే బాగుంటుంది అనుకున్నాను. ఇచ్చేసి మనం ఎప్పుడు కూడా భగవంతుడిని అడుగుతుంటాం, ఇది ఇవ్వండి అది ఇవ్వండి. తీర్చేవాడు భగవంతుడు, అడిగేవాడు మనిషి, తీర్చేవాడు భగవంతుడు. కాబట్టి మనం కూడా తీర్చే స్థాయి ఎదగగలిగితే మనం కూడా కొద్దిగా భగవంతుని యొక్క లక్షణాలను పొందిపుచ్చుకున్నవాడు. కాబట్టి మనుషులు స్వార్థపరులు కాకుండా మనకున్న దాంట్లో ఇతరులకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు శ్రీనివాసరావు గారు చూసుకుంటే మీరందరి సహకారంతో ఇక్కడ పూజ గత 18 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారంటే ఊరికి మంచి జరగాలి అన్నది వారి ప్రధానమైన ఉద్దేశం. ఎప్పుడైతే హోమాలు జరుగుతాయో, ఎప్పుడైతే ఇలాంటి క్రతువులు జరుగుతాయో ఊరు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. ఇది ప్రధానంగా మనం గమనించాల్సింది. కాబట్టి ఆ విధంగా వారు మన కుటుంబం కోసం కాదు, గ్రామం కోసం చేస్తున్న విషయాలు వీటన్నింటినీ కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా పిల్లలు చాలా మంది ఉన్నారు. కాబట్టి దీని ఒక అధ్యయన కేంద్రంగా కూడా తయారు చేయమని నేను శ్రీనివాసరావు గారిని కోరుకుంటున్నాను. గుడి ఎప్పుడు కూడా అధ్యయన కేంద్రం అవ్వాలి. అంటే పిల్లలు శనివారం ఆదివారం ఎప్పుడైతే వాళ్ళ సెలవులు ఉంటాయో ఆ సెలవుల సమయంలో వారిని గుడికి రప్పించి ఇక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళ మొబైల్ ఫోన్లలో టీవీలో ఉండకుండా ఇక్కడ భగవంతుడి సన్నిధానంలో ఉంటే ఆలోచనలు నేర్చుకుంటారు. కాబట్టి గుడి అన్నది ఆధ్యాత్మిక కేంద్రం మరియు అధ్యయన కేంద్రంగా కూడా ఉండాలని నేను ఎప్పుడు చెబుతున్నాను. కాబట్టి ఆ విధంగా మనం రూపాంతరం చెందుతాం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పీడీ మీద చాలా ప్రభావాలు పడుతున్నాయి ఈ విషయాలు. వాళ్ళ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, మిగతా సోషల్ మీడియా కావచ్చు, వారి వ్యక్తుల యొక్క అభిప్రాయాలు కూడా రకరకాలుగా మారుతున్నాయి. ఈ చెడు ప్రభావాలు చాలా ఉన్నప్పుడు ఆ చెడు ప్రభావాలను తొలగించడానికి ఈ గుడి అన్నది ప్రధానమైన కేంద్రంగా మారుతుంది అన్నది నా ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి త్వరలో చందు గణేష్ కూడా ఒక మంచి స్థానంలో ఉండి ఒక మంచి ప్రజాసేవకులుగా ఎదగాలని గ్రూప్ 2 పరీక్షలు రాశాడు. అందులో ఖచ్చితంగా విజయవంతం అవుతాడు. ఈ ప్రయాణంలో ముందుకు కూడా మంచి పౌరుడుగా ఈ గ్రామానికి ఒక ఉనికిని తీసుకురావాలి. అంటే
ఈ గ్రామం కొన్ని రోజుల సంవత్సరాల తర్వాత ఎలాగా ఉండాలంటే చందు గణేష్ ఊరు అని చెప్పగలిగా ఆ విధంగా ఎదగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి ఇంత చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వామ్యం వహించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్ని భేదభావాలు వదిలేసి ఒక కుటుంబంలో ఉన్నాం. అందరిని కలిసి ఉండడంలో ఎప్పుడైనా కూడా శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మనం అనేక విషయాల్లో మనం విడిపోతున్నాం ఇప్పుడు సమాజంలో. అవన్నీ పక్కకు పెట్టేసి అందరం కలిసి ఒక సమాజంలాగా ఒక కుటుంబాలుగా ఉండగలిగితే ఏ రోజుల్లో ఆలోచించిన ప్రతిరోజు కూడా మనకు గుర్తుండే విధంగా ప్రతిరోజు ఎదుటి వారికి సహాయపడ్డామన్న ఒక భావనతో కనుక మనం ఉండగలిగితే అదే రామరాజ్యం. మనం ఇప్పుడు రామరాజ్యం కావాలి రామరాజ్యం ఇంకా ఎందుకు మనం అనుకుంటున్నామంటే ప్రజలు సుఖంగా ఉండేవాళ్ళు, ఆనందంగా ఉండేవాడు, పేద భావాలు మర్చిపోయి ఒక కుటుంబంలాగా ఉండేవారు, సత్యం నడిచేది, ధర్మం నడిచేది. అటువంటి రామరాజ్యాన్ని ఏర్పాటు చేయాలంటే అది గ్రామాల నుంచే మొదలవ్వాలన్నది నా ప్రగాఢమైన కోరిక. కాబట్టి దీన్ని ఆదర్శవంతమైన గ్రామంగా మీరందరూ కలిసి తయారు చేయండి అన్నది. ఎందుకంటే గుడిలో ఐకమత్యం మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ మొదలైన ఐకమత్యం మనకు అన్ని రంగాల్లో ఐకమత్యంగా ఉండి దీని ఒక ఆదర్శ గ్రామంగా మీరందరూ కలిసి మలుచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభం జరగాలి, మీ పిల్లలకు శుభం జరగాలి, మీరు ఆనందంగా ఉండాలి. మరొకసారి ఈరోజు హోలీ పండుగ కూడా హోలీ పండుగ సందర్భంగా కూడా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.